హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నేను ఇది కేవలం కళాకారుల కోసం చేస్తున్న వీడియో. సో సినిమా ప్రొడక్షన్ ఉందండి, అన్ని శాఖల వారికి కూడా పేమెంట్లు ఇచ్చి తెచ్చుకుంటారు. ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చేసరికి రెమ్యునరేషన్ ఇవ్వడానికి విపరీతంగా భయపడిపోతారు. అది ఏంటో మరి, అది వాళ్ళకే అర్థం కావాలి. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక మట్టి ముద్దని తీసుకొచ్చి దానికి కావలసిన కలర్సు, దాని తాలూకు వెదురు బొందులు, కర్రలు అన్నీ ఇస్తారు ప్రొడ్యూసర్. ఆ మట్టి ముద్దని పిసికి దాన్ని ఒక రూపం చెక్కుతాడు డైరెక్టర్. ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఆ మట్టి ముద్దని మౌల్డ్ చేసే విధానానికి ఎంతో కష్టపడతారు. ఓకే, అంతా బాగుంది. అది బొమ్మగా తయారై ఆ డైరెక్టర్ చెక్కిన తర్వాత అందమైన రూపం చూసేది ప్రేక్షకులు. ఆ అందమైన రూపమే కళాకారుడు. సీను ఎంత బాగా రాసినా, డైరెక్షన్ ఎంత బాగా చేసినా, ఆర్టిస్టు ఆ సీన్ని పండిస్తేనే ఆ సీన్కి వాల్యూ, జనాల నుంచి హర్షధ్వానాలు, చప్పట్లు వినిపిస్తాయి. ఇది పక్కా. మీకు ఇంకో విషయం తెలుసా? కళాకారుడికి మరో జన్మ లేదు, అసలు అతనికి చావే లేదు. ఎందుకంటే ఇష్టమైన ప్రేక్షకుల గుండెల్లో ఆ జన్మాంతో నిలిచిపోయి ఉంటాడు కనుక. అందుకే కళాకారుడికి మరో జన్మంటూ ఉండదు, అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. చాలామంది కళాకారులు మనం పెద్ద పెద్ద వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. సో అందుకే రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఆర్టిస్టుల చేత పర్ఫార్మెన్స్లు చేయించుకున్న ఎన్నో సినిమాలు చెత్తకుప్పల్లో పడిపోయి ఉన్నాయి. ఉదాహరణకు నేనే 5 సంవత్సరాల క్రితం చేశాను 3 సినిమాలు. రెమ్యునరేషన్స్ ఇవ్వాల, బట్ ఆ 3 ఇంతవరకు రిలీజ్ కాలే. పగలంతా ఆర్టిస్ట్ కష్టపడతాడు, సాయంత్రం సరికి ఎంతో కొంత అతను జోబులో పెడితే ఆనందంగా మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తాడు. అదే మీకు బ్రహ్మాండమైన ఆశీర్వాదంగా ఉంటుంది. ఇది పక్కా. స్పెట్స్ ఎందుకు పెట్టానో తెలుసా? షో కోసం కాదండి. చూసారా, ఒక స్పెషల్ లుక్ కోసం. ఆ స్పెషల్ లుక్కే కళాకారుడు. ఎప్పటికైనా చాలామంది ఈ మధ్య 2-3 ప్రాజెక్టులు వదిలేసా రెమ్యునరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. దయచేసి మై డియర్ మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి చెప్తున్నాను, చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. హ్యాట్సాప్ టు కవర్ల మీద పేర్లు రాసి మరీ ఇచ్చి నేను అందుకున్న రోజులు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. వితౌట్ రెమ్యునరేషన్ ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ అయితే ఏ వేషం చేయించుకోకండి. అది సినిమాకి మనుగడ కాదు. తెలుసో తెలియకో చెప్పానే అనుకోండి, ఆ మాత్రం ఈ మాత్రం గ్రామర్ తప్పులుంటే మన్నించండి. ఎప్పుడు మీ అభిమానంతో మీ రవినాగ్.